आमिषं मधुपानं च यः करोति रविर्दिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता त्रितैलमधुमांसानि ये त्यजन्ति रविर्दिने नव्यादिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति सूर्यलोकं स गच्छति सूर्यलोकं स गच्छति सूर्यलोकं स गच्छति। ॐ अरुणाय नमः, ॐ आदित्याय नमः, ॐ अच्युताय नमः, ॐ भानवे नमः, ॐ सुवर्चसे नमः, ॐ उज्ज्वलाय नमः, ॐ कान्तिदाय नमः, ॐ भगवते 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 పగడాల గారికి బిందు అభినయ బృందానికి మరొక మారు చక్కగా మీ కరతాళధ్వనులు అందించండి. మన అమృత కల్చరల్ ట్రస్ట్ సభక్తికంగా సమర్పిస్తున్నటువంటి ఈ నాట్యోత్సవంలో ఇప్పుడు కథక్ నృత్యం, ఒడిస్సీ చూసాం, కూచిపూడి, భరతనాట్యం చూసాం, మోహిని ఆట్టం చూసాం. 5 అంశాలు. వీటన్నింటినీ కలిపి ఒక అందమైన కూర్పు చేస్తే ఎంత బాగుంటుందన్న ఆలోచనకు ప్రతిరూపంగా ఇప్పుడు ఒక జగల్బందీ మనం చూడబోతూ ఉన్నాం. అన్నీ కలిసినటువంటి ఆ మెరుపులన్నీ, మామూలుగానే మెరుపు సుందర భరితంగా ఉంటుంది, అటువంటివన్నీ ఆ మెరుపులన్నీ ఒకటిగా కలిసి ఒక పుష్పగుచ్చం మాదిరిగా, గుల్దస్తా అటువంటి చక్కటి పుష్పగుచ్చం మాదిరిగా ఇలా అందంగా అందిస్తే ఎలా ఉంటుందన్న భావనకు ప్రతిరూపమే ఇప్పుడు చూడబోతున్నటువంటి జగల్బందీ. ఇందులో కేవలం ఈ 5 కళారూపాలే కాక పేరిణిని కూడా జత చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన. పేరిణి సంతోష్ కుమార్, పేరిణి కస్తూరి, తర్వాత కథ కళాకారులు శ్రీవల్లిరావు, ఒడిస్సీ కళాకారులు సోనాలి మొహంతి అండ్ అభిజిత్ కుందు, కూచిపూడి కళాకారులు అనన్య సురపనేని అండ్ చక్రవర్తి, భరతనాట్యం మెహర్ ప్రభాకర్, తన్విశ్రీ, మోహిని ఆట్టం కారుణ్య ఉమార్ శంకర్ అండ్ అనుపమ. ఈ కళాకారులందరూ ప్రదర్శించేటువంటి ఒక చక్కటి అంశం ఇది జగల్బందీగా. అంటే నాట్య కళలో ఉండేటువంటి ఒక అందమైనటువంటి సందేశాన్ని తమ పద విన్యాసాలతోటి, ఆ లాస్య విశేషాలతోటి, భావ వ్యక్తీకరణతోటి, అభినయ ప్రతిభతోటి ప్రపంచానికి తెలియచేస్తున్న యువ కెరటాలన్నీ ఒక్కటిగా తరలి వచ్చినప్పుడు కలిగేటువంటి అనుభూతి ఇప్పుడు చూసేటువంటి నాట్యం ద్వారా మనకు లభ్యమవుతుంది. ఒక అల్ట్రా మానసిక లెవెల్కి, మానసిక స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక పదవిన్యాసం, అలాగే తాళభేదాలటువంటి సౌందర్యంతో కలిసి ఒక శిల్పకళకే ప్రత్యేకమైనటువంటి ఒక అందాన్ని చేకూర్చినట్లుగా ఒక మృదువైనటువంటి లాస్యం, ఆహ్లాదకరమైనటువంటి భంగిమలు, నృత్యభేదాలు ప్రతి ఒక్కటి కూడాను చాలా సూక్ష్మంగా ఆలోచించి కూర్పు గావించిన అంశం ఇప్పుడు మనం చూడబోతున్నాం. చక్కటి జగల్బందీ కళాకారులందరినీ స్వాగతించండి. గట్టిగా మీ కరతాళతో మళ్ళీ అడుగుతున్నాను, నా అన్యదా భావించకండి. వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందన్న అంశం. నాకు కూడా అదే స్వార్థం. ఒక చక్కటి అంశాన్ని చూడాలి, కళాకారులు మంచి ప్రతిభ ఇస్తే చూడాలి, ఆనందపడాలన్నది అంతర్లీనంగా ఉండేటువంటి ఆలోచన. శివోహం.
గట్టిగా మీ కరతాళ ధ్వనులు మీరు కూడా జత చేయండి. కార్యక్రమం విజయవంతం కావడం కోసం మీ శుభకామనలు మంగళాశాసనం కావాలి.
ఇది అమృత కల్చరల్ ట్రస్ట్ ప్రత్యేకంగా రూపకల్పన చేసి అందించిన ఒక జిగల్బందీ. మామూలుగా మెరుపు కళలు అంటూ ఉంటాం, ఇవి మెరుపు కళలు. కాబట్టే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార అవార్డీగా, కూచిపూడి నర్తకుడిగా, నాట్యాచార్యుడిగా బహుముఖీన ప్రజ్ఞతో విరాజిల్లుతున్న సోదరుడు, మన కమిటీలో ప్రధానమైనటువంటి వ్యక్తి శ్రీ సురేంద్రనాథ్ రూపకల్పన చేసిన అంశమే ఇది. నృత్య దర్శకత్వం ఆయన చేశారు. గట్టిగా మీ కరతాళధ్వనులు అందించాలి. అలాగే ఈ బ్యూటిఫుల్ మ్యూజికల్ పీస్ని, ఒక చక్కటి ఆర్కెస్ట్రైజేషన్ ఇచ్చినటువంటి కళాకారుడు, సుప్రసిద్ధ వయలిన్ విద్వాంసులు శ్రీ కోలంక లక్ష్మణరావు గారి తనయులు కోలంక సాయి కుమార్ గారు సంగీతబద్ధం చేసినటువంటి అంశం. ఆయన వయలిన్ బిట్స్ కూడా మనం విన్నాం చాలా చక్కగా. ఆయన కూడా గట్టిగా ఉండాలండి మనస్ఫూర్తిగా. అండ్ దీంట్లో మూడో వ్యక్తి పర్కషన్స్కి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధతోటి పర్కషనిస్టుల్లోనే ప్రత్యేకంగా ఉండేటువంటి డాక్టర్ శ్రీకాంత్, ఆయన యొక్క ప్రత్యేకమైన నేతృత్వంలో అన్నీ కలిపి ఒక సురేంద్రనాథ్, ఒక సాయి, ఒక శ్రీకాంత్ ముగ్గురు కలిసి త్రిమూర్తులుగా నిలబడి ఈ అంశాన్ని సృజన చేశారు. చాలా చక్కగా వచ్చింది. కళాకారులందరూ కూడా చక్కగా చేశారు. వాళ్ళకు కూడా గట్టిగా శుభకామనలు మళ్ళీ మళ్ళీ. వెల్, అమృత కల్చరల్ ట్రస్ట్ పెట్టి 5 ఏళ్ళు అవుతోంది, అవిఘ్నంగా సాగుతోంది. మామూలుగా ఒక ప్రోగ్రామ్ని ఆలోచన చేసి ఏ రవీంద్ర భారతో, త్యాగరాయ గాన సభో, లేకపోతే ఇంకోటో ఒక ఆడిటోరియం బుక్ చేసుకొని కళాకారుల్ని పిలుచుకొని, కళాప్రియుల్ని పిలుచుకొని, అతిథుల్ని పిలుచుకొని, కార్డులు వేసి, దండలు వేసి, చాలా తంతు. మీకు తెలియదేం కాదు కదా. అటువంటిది ఇంతమంది కళాకారుల్ని ఇన్ని చోట్ల నుంచి పిలిచి, ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానితుల్ని ఆహ్వానించి, విశేషంగా వాళ్ళని సత్కరించి, వాళ్ళ యొక్క ప్రసంగాలు మనకు అందించేలా ప్రయత్నం చేస్తూ, దీనంతటికి ఒక సూత్రంగా మూల బిందువుగా ఉన్న వ్యక్తి శ్రీ రాజేష్ పగడాల. ఈ అమృత కల్చరల్ ట్రస్ట్ సంస్థాపకుడు రాజేష్ గారు. ఆయన ఒక రియల్ ఎస్టేట్లో ఒక సుప్రీం స్థాయిలో, సూపర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. తనలో ఉండేటువంటి ఆ తృష్ణని బయటికి తీసి కళాత్మక హృదయంతో తన శ్రీమతి గారు, భార్గవి గారు ఒక నర్తకిమణి కావటం కూడా అది కలిసి వచ్చిందేమో అన్నట్టుగా భావాలు అలా ఏకీకృతమై ఒక్కటిగా నిలిచి, ఆ సోదరుడు ఇంత పెద్ద యజ్ఞానికి ఒక తలుపు తట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. మనకు తెలుసు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి మాట, అది సత్యం. అందుకే రాజేష్ గారు పట్టుకున్నాడంటే వదలడు. ఈ ఇన్విటేషన్ కార్డే చెప్తుంది ఆయన ఎన్ని రోజులు పరిశ్రమించాడో, ఎంతమంది కమిటీలుగా వేశాడో, ఎంతమంది వ్యక్తుల్ని శక్తులుగా మార్చాడో స్ఫుటంగా తెలుస్తుంది. అటువంటి రాజేష్ పగడాల గారిని వచ్చి 4 మాటలు మాట్లాడవలసిందిగా వేదికకి స్వాగతిస్తున్నాం. ఆ తర్వాత మనకి ప్రత్యేకంగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరిస్తున్నటువంటి పెద్దల్ని సత్కరించుకుంటాం. ఒక చిన్న గ్రూప్ ఫోటో ఉంటుంది, మళ్ళీ వెంటనే కార్యక్రమాల యొక్క ప్రదర్శన ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ గారు, ఎక్కడ మీరు?
వేదిక రావాల్సిందిగా మనవి. రండి సార్, వెల్కమ్. ఇప్పుడు ఒకడే ఒక సైన్యంగా అంటూ ఒక్కడుగా కనిపిస్తున్నా కూడా ఒక సైన్యానికి అధినేతగా ఒక బాహుబలిగా, రండి సార్, ఒక బాహుబలిగా ఈ సోదరుడు రాజేష్ పగడాల గారు ఇదిగోండి మెరుపు కళలకి సూత్రధారి మాట్లాడండి. Before I start, I would request my committee, Bhargavi, Revati, Sita, Surendra, and also Vishal to be on the stage, please, before I give my message. If you can come quickly, I think we can get the program started. We should not waste a single minute for all the audience to be away from our performers. I read this message on behalf of the entire thanks to each and everyone who is standing on the stage, be supported by probably 30 to 40 other volunteers. So first, let me read my poem that deeply impressed me. నాట్యం నేర్పే తొలి పాఠం తొణకని ఒక ధైర్యం. తొలి అడుగు వేసే వేళ మదిలో నవచైతన్య తరంగం. తాళగతులకు జతుగా మనసు పాడుతుంది శాంతి గీతం. నాట్య భంగిమలతో ఆమె భవిత పసిడి కాంతి గీతం. నాట్యమంటే అమ్మ శృతిమెత్తని సునిశిత శక్తి. హస్తముద్రలో చిగురించే స్థిరత పెంచుతుంది అనురక్తి. అభినయమే నేర్పుతుంది అదుపు తప్పని నిబద్ధత. జతి స్వరాల సాధనలో పెరుగుతుంది సాటిలేని సమర్థత. ముదిత మువ్వల నడకలలో ముచ్చటైన ఆత్మస్థైర్యం చెప్పకనే చెబుతుంది చెదిరిపోని స్నిగ్ధ సౌందర్యం. విశ్వవేదికకు వారధిగా భారతీయ సంస్కృతికి సారథిగా అతివ చేతిలో అద్భుత శక్తిగా అవతరించింది ఈ నాట్యం. As I stand, I'll switch to my original language. Okay. As I stand here before, I feel an overwhelming sense of pride, the kind that comes only when a dream becomes a reality, far bigger than what we first imagined. I still remember the early days when we all met and we talked about Natchathoranam. That was just a passionate thought shared amongst all of us.